హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో నిన్న మనం టాపిక్ వచ్చేసి కుకీస్ని ఎలా స్టీల్ చేసి అండ్ లైక్ ఏ వెబ్సైట్ అయినా కుకీస్ని ఎలా స్టీల్ చేసుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి నిన్న మనం చూసుకున్నాం కదా. సో ఒక్కసారి ఇప్పుడు నేను మళ్ళీ VPSని లాగిన్ చేస్తున్నా. సో లాగిన్ చేసేసి చూపిస్తాను నిన్న మనం ఏమేం చేసాం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు నేను ఒకసారి LS క్లిక్ చేసేసుకొని సిడి స్పేస్ ఈవిల్ జెనెక్స్, సో మనం దీంట్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఓకే, సిడి స్పేస్ ఈవిల్ జెనెక్స్ అని చెప్పేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు సూడో స్పేస్ ఈవిల్ జెనెక్స్. ఓకే, సో రన్ చేస్తున్నాం. సో నిన్న మనం ఏం చేసాం, గిటబ్ నుంచి మనము కొన్ని లైక్ ఈ లింక్ జనరేట్ చేసి మనం షేర్ చేసి మనం డేటాని స్టీల్ చేసాం కదా. ఒకసారి సెషన్స్లోకి వెళ్ళిపోయి చూపించా. సో సెషన్స్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది నెంబర్ 1లో. సో ఇప్పుడు నేను ఒక్కసారి మళ్ళీ సెషన్స్ నెంబర్ 1 ఎంటర్ క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి నిన్న యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ లింక్ అనేది మనకు వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఇది మన కుకీస్ స్టీల్ చేసుకొని మనం డైరెక్ట్గా లాగిన్ చేసాం నిన్న ఒక వీడియోలో, రైట్. సో ఇప్పుడు నేను చాలామందికి వచ్చే డౌట్ ఏంటిదంటే, బ్రో మీరు ఈ లింక్ జనరేట్ చేశారు కదా, సో ఈ లింక్ డైరెక్ట్గా మనం డైరెక్ట్గా షేర్ చేస్తే డిటెక్ట్ అయిపోతుంది అక్కడ ఆపోజిట్ పర్సన్కి, రైట్. సో అతను లింక్ని చూసే ఓపెన్ చేయడు అని చెప్పేసి మీరు చాలామందికి ఒక మైండ్లో ఒక డౌట్ వస్తుంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ లింక్ని ఇంకా మనం ప్రొఫెషనల్గా ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, లైక్ హ్యాకర్స్ ఎలా క్రియేట్ చేస్తారు ప్రొఫెషనల్ లింక్స్ని అండ్ మనకి ఎలా షేర్ చేస్తారు అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ ఈ లాస్ట్ పాత్ ఉంది కదా, సో ఈ లాస్ట్ పాత్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మనం ఏం చేయాలంటే, లూరిస్ అని చెప్పేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాం, రైట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం నిన్న గిటబ్ క్రియేట్ చేసాం. గిటబ్లో లింక్లో ఇది ఉంది చూసారా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ గిటబ్ లింక్లో మనకి లాస్ట్కి ఇది ఉంది, రైట్. ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం ఏం చేస్తాను అంటే, లూరిస్ స్పేస్ ఎడిట్ స్పేస్ ఏం ఎడిట్ చేస్తున్నా, ఈ ఐడి నెంబర్ 0 అంటే గిటబ్ని ఎడిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో ఐడి నెంబర్ కూడా ఎంటర్ చేసి ఏం ఎడిట్ చేస్తున్నాం మనం, పాత్. ఓకే, సో పాత్ స్పేస్ స్లాష్ ఏం పెట్టాలనుకుంటున్నాం, నేను సెక్యూర్ అని పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూర్ అని నేను పెడదాం అనుకుంటున్నా. సో ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇది సెట్ అయిపోయింది. సో ఒకసారి మనం చెక్ చేసుకుందాము. లూరిస్ అని చెప్పేసి నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి పాత్ అనేది సెట్ అయిపోయింది. ఓకే, ఒకసారి నేను లింక్ జనరేట్ చేసి చెక్ చేద్దాం ఒకసారి, రైట్. సో ఇప్పుడు లింక్ జనరేట్ చేయడానికి ఏం చేయాలి, లూరిస్ గెట్ URL స్పేస్ 0 ఎంటర్. మనకు వచ్చిందా. నిన్న చూసుకున్నట్టయితే మనకి ఎండ్ పాయింట్లో మనకి ఈ యొక్క డిఫరెంట్ పాత్ నేమ్ వచ్చింది. కానీ ఈరోజు మనం ఏ పాత్ అయితే పెట్టుకున్నామో, సో సెక్యూర్ అని పెట్టుకున్నప్పుడు సెక్యూర్ అనే వచ్చింది మనకి. ఒకసారి నేను ఇది కాపీ చేసి కూడా ఒకసారి మన బ్రౌజర్లో చూపిస్తాను చూడండి, ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఓపెన్ అయిపోయింది, రైట్. ఇక్కడ దాకా క్లియర్ కదా. సో ఇప్పుడు ఇంకొకసారి నేను ఇంకొక డిఫరెంట్ వేలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు చాలామందికి ఇంకొక డౌట్ వచ్చి ఉంటుంది. సో బ్రో, ఇక్కడ మీరు ఈ ఈ ఫిష్లెట్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పారు ఓన్గా, అని ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి. సో దీనికోసం మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, గిటబ్ లింక్. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి కోడ్ అని ఉంటుంది. సో ఓకే, సో కోడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ జిప్ ఫైల్ అని ఉంటుంది. సో ఈ జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ చూసుకున్నాను. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక ఈ ఫోల్డర్లోకి అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు ఫిష్లెట్స్ అని కనిపిస్తుంది. ఓకే, ఈ ఫిష్లెట్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఫైల్ ఉంటుంది. సో దీన్ని మీకు యాజ్ యూజువల్ మీ ఎడిటింగ్ ఫైల్స్లో మీకు ఏది కావాలంటే ఆ ఫైల్లో ఓపెన్ చేసేసుకొని, సో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మనము చేంజెస్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ github.com కావాలంటే ఇక్కడ గిటబ్ పెట్టుకోవచ్చు. లేదంటే మీకు పర్సనల్ డొమైన్స్ ఉంటే పర్సనల్ డొమైన్స్ అండ్ అవి సబ్ డొమైన్స్ పెట్టుకోవచ్చు. అండ్ అవి ఫుల్ నేమ్స్ ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ ఇవి ఎక్కడికి రీడైరెక్ట్ కావాలో ఆ పాత్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇది ఫార్మాట్ అనమాట టోటల్గా. సో ఈ ఫార్మాట్ బేస్ చేసుకొని మనం ఫిష్లెట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారంటే, help.evilgenex.com అని చెప్పేసి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో మీకు ప్రతి ఒక్క కాన్ఫిగరేషన్ ఇక్కడ చూడండి, డిప్లాయ్మెంట్ రిమోట్గా ఎట్లా చేయాలి, లోకల్గా ఎట్లా డిప్లాయ్ చేయాలి, అండ్ కాన్ఫిగరేషన్స్ సర్వర్ సెటప్ ఎట్లా చేసుకోవాలి, అండ్ ఫిష్లెట్ ఒక ఓవర్వ్యూ టోటల్గా ఎవ్రీథింగ్, ఇంజెక్ట్ ఎట్లా చేయాలి, పప్పెట్స్ ఏంటి టోటల్గా అన్ని ఓవర్వ్యూ మొత్తం మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ స్టడీ చేసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇదైతే స్టాప్ చేస్తాను. ఇప్పుడు
మనకైతే ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ సెక్యూర్ పాత్ అనేది క్రియేట్ చేసుకున్నాం, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు మనము ఈ లింక్ని షేర్ చేసినా కూడా గూగుల్ క్రోమ్ ఏమవుతుందంటే డిటెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒకటే లింక్ని ఒక 2 to 3 పీపుల్స్కి పంపించినా కూడా, 2-3 కాదు, అట్లీస్ట్ ఒక 20 పీపుల్స్కి పంపించినా కూడా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే క్రోమ్ అనేది డిటెక్ట్ చేసి ఈ లింక్ మాత్రం డిఫరెంట్ ఉంది అండ్ లోపల ఉండే కంటెంట్ మాత్రం గిటప్ సంబంధించిన కంటెంట్ ఉందని చెప్పేసి అది డిటెక్ట్ చేసి ఏం చేస్తుందంటే మనని బ్యాన్ చేస్తుంది. అంటే అప్పుడు మన డొమైన్ పని చేయకుండా చేస్తుంది. సో ఇక్కడ మీరు చాలామంది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే క్రోమ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వచ్చేద్దాం. ఓకే, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఒక్కసారి లెఫ్ట్ సైడ్లో సిస్టమ్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, సిస్టమ్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఏఐ అనేది ఆన్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఇదైతే ఆఫ్ చేసేసుకోండి, లేకపోతే మన డేటా స్టీల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అది క్లోజ్ చేసేసాం. సో ఇప్పుడు దీనికి ఇంకా సొల్యూషన్ ఏంటి, లైక్ ఇంకా మనము ఈ లింక్ని ఇంతే ఈ చిన్నగా కాకుండా ఇంకా పెద్దగా కూడా జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా లూరిస్ స్పేస్, ఓకే, లూరిస్ స్పేస్ గెట్ యూఆర్ఎల్ 0 స్పేస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంకా నాకు ఎక్స్టెన్షన్ పాత్ కావాలి. ఓకే, సో ఇక్కడ మీకు నచ్చింది ఏదో ఒకటి, ఇప్పుడు నేను ఇక్కడ ఆండ్రాయిడ్ దొంగ, ఓకే, సో నేను ఇప్పుడు ఆండ్రాయిడ్ దొంగ అని రాస్తున్నా ఎగ్జాంపుల్గా. ఓకే, సో ఆండ్రాయిడ్ దొంగ రాసేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, టు సెట్ కస్టమర్ పారామీటర్ ద ఫిషింగ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకో రకంగా ట్రై చేద్దాం. సో లూరి స్పేస్ గెట్ యూఆర్ఎల్ స్పేస్ 0 స్పేస్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈమెయిల్ అని పెడుతున్నాను. ఓకే, ఈమెయిల్ ఈక్వల్స్ టు ఆండ్రాయిడ్ దొంగ అని చెప్పేసి రాస్తాం. ఓకే, ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకున్నారా, మనము నార్మల్గా మన డొమైన్ ఇక్కడ వరకే లింక్ ఉంది, రైట్. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే పారామీటర్లో ఈ పారామీటర్ ఇచ్చినాక ఆటోమేటిక్గా ఈ పారామీటర్ ఎక్స్టెండ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే టోటల్గా ఈ లింక్ని మనం షేర్ మన ఈ యొక్క డొమైన్ అనేది డిటెక్ట్ కాకుండా ఉంటుంది చాలా రోజులు. ఓకే, సో ఇలా హ్యాకర్స్ అనేవాళ్ళు మనకి డిఫరెంట్ లింక్స్ జనరేట్ చేసేసుకొని బైపాస్ చేస్తారనమాట ఈ యూఆర్ఎల్స్ని. ఓకే, సో ఇప్పుడు మీకు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఒక్కసారి నేను ఎగ్జిట్ అయిపోతున్నా. సో ఎగ్జిట్ అయిపోయి ఒకసారి మళ్ళీ సూడో ఈవిల్ జెనెక్స్ రన్ చేస్తున్నా. సో రన్ చేసిన తర్వాత మనకు గిటబ్ అయితే ఎనేబుల్లోనే ఉంది కాబట్టి ఒకసారి నేను లింక్ అనేది జనరేట్ చేస్తున్నా. సో ఓకే, లూరిస్ గెట్ యూఆర్ఎల్ 0. ఓకే, ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. సో మనకైతే ఇదైతే వచ్చేసింది, మన యూఆర్ఎల్ అయితే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను యూఆర్ఎల్ని కాపీ చేసుకుంటున్నాం. ఓకే, కాపీ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ రన్ యూఆర్ఎల్స్ ఉంటాయి మనకి ఆన్లైన్లో. సో షార్ట్ రన్ యూఆర్ఎల్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు నచ్చింది ఏదన్నా ఒక వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోండి, నో ఇష్యూ. అదే పర్టికులర్ అదే వెబ్సైట్లోకి వెళ్ళాలని ఏం లేదు. ఇక్కడ వచ్చేసి ఆ లింక్ని పేస్ట్ చేయండి. ఓకే, సో ఆ లింక్ని పేస్ట్ చేసిన తర్వాత షార్ట్ రన్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యూఆర్ఎల్ అనేది షార్ట్ రన్ అయిపోతుంది, రైట్. యూఆర్ఎల్ అయితే షార్ట్ రన్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మీరు కాపీ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కాపీ చేసుకోండి, న్యూ ట్యాబ్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం గిటబ్ దిగ పంపిస్తున్నాం కాబట్టి https://github.com. ఓకే, github.com ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే ఈ షార్ట్ రన్ యూఆర్ఎల్లో జనరేట్ చేసిన లింక్ ఉంటుంది కదా దాన్ని ఇక్కడ పేజ్ చేయండి. కాకపోతే ఈ స్టార్టింగ్ https ఇది ఉంది కదా దాన్ని రిమూవ్ చేసి పేజ్ చేయండి. ఓకేనా, ఒకసారి మళ్ళీ క్లారిటీ చూపిస్తాను చూడండి. ఓన్లీ ఈ http రిమూవ్ చేయండి, ఎస్ నుంచి మాత్రమే, ఇక్కడ నుంచి మాత్రమే కాపీ పేస్ట్ చేయండి దాన్ని. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, github.com షార్ట్ రన్ యూఆర్ఎల్ అంటే దీనివల్ల ఏంటిదంటే ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే గిటబ్ నుంచి వచ్చిందని అబ్జర్వ్ చేస్తారు, కానీ ఇక్కడ అంత క్లారిటీగా ఎవ్వరు అబ్జర్వ్ అయ్యారు, రైట్. సో ఎవరైనా స్టార్టింగ్ ఐస్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతే ఓకే డొమైన్ జెన్యూన్ ఉంది డొమైన్ అని చెప్పేసి ఆలోచిస్తారు, రైట్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పాత్ కాకుండా మనము పెట్టి ఇక్కడికి రిడైరెక్ట్ కావాలని చెప్పి మనం దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఎంటర్ మీద క్లిక్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా మళ్ళీ మన మెయిన్ హోస్టింగ్ అయితే వచ్చేసిందా. సో ఇక్కడ గిటబ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోయిందా, రైట్. ఇలా హ్యాకర్స్ అనేవాళ్ళు మన మైండ్ని మ్యానిపులేట్ చేసేసి ఈ లింక్స్ అనేవి డైరెక్ట్ గిటబ్ నుంచి వచ్చింది. నాట్ ఓన్లీ అదొక్కటే కాదు, గిటబ్ అనే కాదు. ఇప్పుడు ఇక్కడ నేను //
facebook.com అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఫేస్బుక్ది జనరేట్ చేసుకుంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో ఫేస్బుక్ది జనరేట్ చేసుకుంటే ఇక్కడ ఫేస్బుక్ది కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా సేమ్ అదే పాత్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ మనం HTTPS రిమూవ్ చేసేసుకొని ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ చూసారా ఇక్కడ పాత్కి డిరైడ్ అయ్యాం. అంటే మీరు స్టార్టింగ్ ఒక డొమైన్ నేమ్, మీరు ఏ డొమైన్ అయితే విక్టిమ్ని హ్యాక్ చేయాలనుకుంటున్నారో, లైక్ ఇక్కడ చూసారా ఒకసారి ఇక్కడ ఇప్పుడు అవుట్లుక్ ఉంది. ఓకే, ఇప్పుడు విక్టిమ్ ఒక అవుట్లుక్ హ్యాక్ చేయాలనుకున్నప్పుడు మీరు స్టార్టింగ్ ఏం చేయాలి, outlook.com ఇచ్చేసి పెట్టేసి మనం ఈ షార్ట్ అండ్ URLని జనరేట్ చేసుకోవాలి, రైట్. సో ఇలా హ్యాకర్స్ అనేవాళ్ళు మనని మ్యానిపులేట్ చేసేస్తారనమాట. సో ఇలా చేసుకొని ఇట్లా లింక్స్ అనేవి జనరేట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తా. సో చాలామందికి నిన్న ఒక డౌట్ ఉంది, ఏంటిది అసలు మీరు ఈ డొమైన్ ఈ పర్టికులర్ ఇదే నేమ్ ఎందుకు డొమైన్ తీసుకున్నారు అసలు అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడే అది కూడా క్లారిటీ చేస్తాను. సో ఇక్కడ నేను ఇది నార్మల్ క్యాజువల్గా ఈ డొమైన్ తీసుకున్నాను. ఓకే, సో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ అనుకో. సో ప్రొఫెషనల్ హ్యాకర్ ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్గా గిటబ్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గిటబ్ ఉంది. సో దానికి ముందు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ChatGPTలోకి వెళ్ళిపోతా. ఓకే, సో ChatGPT అన్లిమిటెడ్. సో ChatGPT అన్లోకి వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళిపోయి ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ చూడండి, దీన్ని గివ్ మీ ఏ హోమోగ్రఫీ. ఓకే, గివ్ మీ ఏ హోమోగ్రఫీ డొమైన్ లిస్ట్. గివ్ మీ హోమోగ్రఫీ డొమైన్ లిస్ట్ విత్ అసెన్స్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే నార్మల్ డొమైన్ కాదు, సోషల్ మీడియా డొమైన్స్ అని ఎంటర్ చేస్తున్నా. ఓకే, సోషల్ మీడియా డొమైన్ అని చెప్పేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నారు కదా, సో చూశారు కదా, ఇక్కడ నేను గివ్ మీ సమ్ హోమోగ్రఫీ లిస్ట్ అని చెప్పేసి ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసాక ఇక్కడ చూసారా మనకి facebook.comలో ఓ లేదు ఇక్కడ, రైట్. facebook.comలో ఓ లేదు. అండ్ ఇక్కడ ట్విట్టర్లో చూడండి TWI లేదు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చూడండి ఏ లేదు. లింక్డ్ఇన్లో చూడండి ఈ లేదు. సో ఇలా మనకి నార్మల్గా అయితే చూసుకున్నట్టయితే సడన్గా చూస్తే మాత్రం ఇది ఇన్స్టాగ్రామే అనుకుంటాం ఎవరన్నా కానీ, రైట్. ఇలా మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను గిటబ్ డొమైన్ కావాలని నేను అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే నేను గిటబ్ హ్యాక్ చేస్తున్నాను, సో గిటబ్ గురించి నేను అడుగుతున్నాను. ఇది ఫేస్బుక్కే చూపిస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇస్తుంది, రైట్. నార్మల్గా అయితే ChatGPT కదా, సో ఫుల్ యాక్సెస్ ఇవ్వదు కాబట్టి సో ఇక్కడ మనకి కొన్ని హింట్స్ ఇచ్చింది, రైట్. ఇప్పుడు మీరు బాగా నేను కొన్ని హింట్స్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా మైక్రోసాఫ్ట్ అని ఉంది. ఓకే, సో మైక్రోసాఫ్ట్ వచ్చేసి ఏంటిది మన అవుట్లుక్ కదా. సో ఇప్పుడు నేను ఎమ్ డిలీట్ చేసి ఎమ్ ప్లేస్లో RN పెడతా. సో RN పెట్టిన, కానీ ఇక్కడ మీరు బాగా జోరు వేసుకుని అంటే RN సడన్గా చూసినా కూడా అది ఎమ్ లెక్కగానే కనిపిస్తుంది, రైట్. సో మన హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఇట్లాంటి డొమైన్స్ అనేది కొనుక్కుంటారు వీళ్ళు. ఈ RN Microsoft.online కానీ .live కానీ ఇట్లాంటి డొమైన్స్ అనేది కొనుక్కుంటారు వీళ్ళు. కొనుక్కొని ఏం చేస్తారంటే ఇలా లింక్స్ని మనకు పంపిస్తారు. సో పంపించినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం సడన్గా చూసేసరికి అది మైక్రోసాఫ్ట్ లెక్కనే కనిపిస్తుంది, రైట్. ఇప్పుడు అదొకటే కాదు, ఇంకొకటి ఏంది, ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. సో ఫేస్బుక్లో వీళ్ళు ఏం చేస్తారంటే పైన ఇట్లా చిన్న కామా పెట్టేసుకొని ఓకే అసలు ఈ ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇంకా. సో ఇక్కడ చూసారు కదా, ఈ ఓలో పైన ఇక్కడ ఉందా. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇది కాపీ చేసుకుంటున్నా ఫేస్బుక్లో అది. ఓకే, సో ఒక ఓ పెట్టేసి దాన్ని పెట్టేసి కే పెడుతున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సడన్గా చూస్తే ఇప్పుడు కూడా ఫేస్బుక్ లాగానే కనిపిస్తుంది. కానీ ఎవరైతే పర్టికులర్ చూస్తే ఈ ఓ పైన 2 స్టార్స్ ఉన్నాయి, రైట్. ఆ 2 స్టార్స్ మాత్రం కనిపిస్తాయి. సో అలా ఇక్కడ వీళ్ళు హింట్ ఇచ్చిన ప్రతి ఒక్కటి ఐలో ఇలా, ఏలో ఇలా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ క్యాపిటల్ I ఉంటుంది, రైట్. సో మీరు క్యాపిటల్ I ప్లేస్లో ఎల్ పెట్టండి. ఎల్ పెట్టి మిగతాదంతా ఇన్స్టాగ్రామ్, రైట్. ఇప్పుడు చూడండి ఎల్ అనేది I లెక్కనే కనిపిస్తుంది మీకు ఇక్కడ, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తాను అంటే స్పేస్షిప్లోకి వెళ్ళిపోయి ఒక్కసారి స్పేస్షిప్ హోమ్ పేజ్కి వెళ్ళిపోయి ఒకసారి ఆ డొమైన్ నేమ్ ఉందా లేదా అవైలబిలిటీ చెక్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా అంటే నేను తీసుకోను, ఎగ్జాంపుల్ చెక్ చేయడానికి మాత్రమే. ఇక్కడ ఎల్ పెట్టిన ఫస్ట్ I కాదు అది ఎల్
గ్రామ్ ప్లేస్లో ఆర్ఎన్ పెడదాం. ఓకే, అది ఎం అవుతుంది. ఓకే, సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఈ డొమైన్ అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూసుకున్నారు కదా, మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి డాటా ఆన్లైన్ అయితే అవైలబుల్లో ఉంది. ఎంత, 200 రూపీస్. పోతే 200 రూపీస్ పెట్టి తీసుకుంటారు చాలామంది. తీసుకొని ఏం చేస్తారు, టోటల్గా ఇన్స్టాగ్రామ్ హ్యాకర్స్ అందరూ ఏం చేస్తారు, టోటల్గా ఈ ఇన్స్టాగ్రామ్ ఒక డేటా కలెక్ట్ చేయడానికి వీళ్ళు ఇలా లింక్స్ జనరేట్ చేసుకుంటారు. దాన్ని ఏదైనా ఒక యాడ్లో కానీ దేంట్లోనే పెట్టి, లైక్ ఫ్రీ ఫైర్ డైమండ్స్ కావాలనుకుంటే మీరు ఈ లింక్ ఈ ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోండి. సో వెరిఫై చేసుకోగానే మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో ఈ ఐడిలో 1000 డైమండ్స్, 500 డైమండ్స్ అలా ఒక్కొక్కరికి అట్రాక్టివ్గా. ఇప్పుడు కొంతమంది గేమర్స్కి ఏమో ఈ డైమండ్స్ అన్ని అట్రాక్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు క్లాత్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకేమో 50-60% ఆఫ్ అని చెప్పేసి ఇట్లా అట్రాక్ట్ చేస్తారు అనమాట పీపుల్స్ని. సో అట్రాక్ట్ చేసి ఇలా వీళ్ళు డిఫరెంట్ వేలో మనని హ్యాక్ చేస్తారు అనమాట. ఓకే, సో నాట్ ఓన్లీ అది ఫేస్బుక్లో కూడా చూడండి. ఇప్పుడు నేను ఇందాక చూపించిన ఫేస్బుక్లో 0 కొంతమంది పెడతారు, ఓకే, ఓ కొంతమంది పెడతారు, అండ్ కే. 1 సెకండ్, కే పెట్టి ఎంటర్ మీద క్లిక్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నారా, మనకు .com కూడా అవైలబిలిటీ ఉంది 800కి, అండ్ .net కూడా అవైలబిలిటీ ఉంది. సో ఇలా మనని మ్యానిపులేట్ చేస్తారు హ్యాకర్స్ అంతా. అంటే ఈ పర్టికులర్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఇవి మెయిన్ మన సోషల్ మీడియా అకౌంట్స్ కాబట్టి. సో ఇట్లా వీళ్ళు ఈ డొమైన్స్ని, ఫేక్ డొమైన్స్ని తీసుకొని వీళ్ళు అట్రాక్ట్ చేస్తారనమాట. సో నేను ఏంటంటే ఒక వీడియో పర్పస్ కోసం నేను నార్మల్ డొమైన్ తీసుకున్నాను అనమాట. సో నార్మల్ డొమైన్ తీసుకొని మీకు ఈ నార్మల్ డొమైన్ వల్ల యూజ్ ఏంటిది అని చెప్పేసి మీకు చెప్పాను. ఇది మెయిన్ రీజన్ అనమాట. ఓకే, సారీ గైస్, ఒకసారి మీకు డొమైన్స్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. డొమైన్స్. సో డొమైన్స్లో ఇక్కడ డొమైన్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో డొమైన్ మేనేజ్మెంట్లో ఇప్పుడు నా ఒక డొమైన్ నేమ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీకు, చూసారు కదా. సో host3.online. సో ఇది వచ్చేసి నేను ఓన్లీ 100 రూపీస్ పెట్టి తీసుకున్నాను అనమాట. సో ఇట్లా మనం డొమైన్స్ కొనుక్కొని, అంటే నేను ఎగ్జాంపుల్గా ఇదే నేను నార్మల్ తీసుకుంది ఇది, బట్ ఇప్పుడు నేను చెప్పిన మ్యానిపులేట్ ఎలా చేయాలని చెప్పేసి, సో అలా హ్యాకర్స్ మ్యానిపులేట్ చేసి మన డేటాని స్టీల్ చేస్తారనమాట. ఓకే గైస్, ఇది ఈరోజు వీడియో. ఓకే గైస్, బాయ్, థ్యాంక్ యూ.